రైతు భరోసాకు గ్రహణం పట్టుకుంది. 3 ఎకరాలు దాటి అది ముందుకు సాగడం లేదు. భరోసా ఎప్పుడు పడుతుందా అని లక్షలాది మంది రైతులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అలవోకగా అమలైన రైతు బంధు కాంగ్రెస్ జమానాలో 1,00,000 అప్రకటిత ఆంక్షలతో ముందుకు సాగడం లేదు. మరోవైపు రైతు భరోసా సైతం రుణమాఫీలాగే అర్ధాంతరంగా నిలిచిపోతుందా అన్న సందేహాలు రాష్ట్ర రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. రైతు బంధు అలియాస్ రైతు భరోసా 3 ఎకరాల దగ్గరే ఆగిపోయింది. అది దాటి ముందుకెళ్తుందో లేదో స్పష్టత రావడం లేదు. తర్వాత కిస్తీ ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్నకు సంబంధిత అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు. అంతేందుకు సాక్షాత్తు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శే సదరు ప్రశ్నకు అస్పష్టంగా స్పందిస్తున్నారు. రైతు భరోసా తదుపరి చెల్లింపులు ఎప్పుడని డేట్, టైం, డెడ్లైన్లు గట్రా లేవు. కానీ ఇవ్వడం మాత్రం గ్యారంటీ అన్నది ఉన్నతాధికారుల టాక్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనగా తయారైన ప్రస్తుత తరుణంలో స్కీమ్ కొనసాగింపు మృగ్యమేనన్న వాదన పాలకవర్గాల్లో వినిపిస్తోంది. కాగా శనివారం నాటి ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం లిస్టులో తెలంగాణ కూడా ఉంది. 22 ఏళ్ల గడువు మెచ్యూరిటీతో 1000 కోట్ల రూపాయలు, 24 ఏళ్ల మెచ్యూరిటీపై మరో 1000 కోట్ల రూపాయల పరపతి బాండ్లను అమ్మి ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు సేకరించనుంది. ఈ మొత్తం మంగళవారం నాటికల్లా రాష్ట్ర సంఘటిత నిధికి జమ అవుతాయి. ఈ 2000 కోట్ల రూపాయలు కలిపి ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అప్పు 1,46,918 కోట్ల రూపాయలకు చేరుతుంది. ఈ వెసులుబాటునే సర్కారు రైతు భరోసా చెల్లింపుల కోసం వాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జనవరి 26 నుంచి 4 సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందబోతున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. అటు భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చాలా చోట్ల ఇంకా పట్టాలే ఎక్కలేదు. ఇందిరమ్మ ఇల్లు సరేసరి దరఖాస్తుల స్వీకరణ దగ్గరే ఆగిపోయింది. రేషన్ కార్డుల వ్యవహారంలో సైతం ఇదిగో అదిగో అన్న ఊరింపే కనిపిస్తోంది. ఇక రైతు భరోసా అరకొరగానే అందుతోంది. వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్న లెక్కల్ని బట్టి చూస్తే 3 ఎకరాల వరకు భూమి ఉన్న 45.88 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు 3,574 కోట్ల రూపాయల సాయం అందింది. ఇప్పటి వరకు మొత్తం 59.58 లక్షల ఎకరాల భూమి పంట పెట్టుబడి సాయానికి నోచుకుంది. మొత్తంలో ఇది 40% మాత్రమే కావడం గమనార్హం.